చరిత్రలో ఒక వయలినిస్ట్ ఉన్నాడు. అతని పేరు క్రిస్లర్. అతను ఒక కల కన్నాడు. ఏమిటి ఆ కళ అంటే, ప్రపంచంలో ఒకానొక ఉన్నతమైనటువంటి వయలినిస్ట్ని కావాలి, వయలిన్ వాయించేటటువంటి వాయిద్యకారుడిని కావాలి. మా ప్రాంతంలో, మా పట్టణంలో, మా ప్రదేశంలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వయలినిస్ట్ కావాలి కలలు కన్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా కలలు కనేవాళ్ళు? నేను చదువులో ఉన్నతమైన స్థాయికి చేరాలి, ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి చేరాలి, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరాలి, వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి చేరాలి, నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా దేవుని నామాన్ని గర్వపరచాలి, నా దేవుని నామాన్ని మహిమపరచాలి, నేను నివసిస్తున్న చోట, పనిచేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట ఘనమైనటువంటి నేను సాక్షిగా జీవించాలి, గొప్ప సేవ చేయాలి, గొప్ప సేవకునిగా ఉండాలి. ఏమిటి ఈరోజు నువ్వు కంటున్న కళ? నువ్వు కళలు కంటున్నావా? అయితే నిద్రపోవద్దు. నువ్వు నిద్రపోతువా? అయితే చెప్పండి గట్టిగా, కళలు కనద్దు. ఇఫ్ యు డ్రీమ్ డోంట్ స్లీప్, ఇఫ్ యు స్లీప్ డోంట్ డ్రీమ్. నువ్వు కళలు కంటున్నట్లయితే నిద్రపోవద్దు, నిద్రపోతుగా ఉండద్దు, తిండిపోతుగా ఉండద్దు, సోమరిపోతుగా అసలు ఉండద్దు. ఒకవేళ నువ్వు నిద్రపోతు అయినట్లయితే, తిండిపోతు అయినట్లయితే, సోమరిపోతు అయినట్లయితే అస్సలు కళలు కనద్దు. ఎందుకని? అది సాధ్యము కానే కాదు. క్రిస్లర్ అనేటటువంటి ఒక సంగీత విద్వాంసుడు కళలు కన్నాడు. ఏమిటి ఆ కళ అంటే, ప్రపంచంలోనే ఒకనొక ఉన్నతమైనటువంటి వయలినిస్ట్ నేను కావాలని చెప్పి కళలు కన్నాడు. అలా కళలు కన్నప్పుడు అతను ఒక తీర్మానం తీసుకున్నాడు, లేక కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు. ఏమిటి ఆ కొన్ని తీర్మానాలు అంటే, నేను సరదాగా స్నేహితులతో తిరగాలని ఆశ ఉంది, కానీ అది నా కళలకు ఆటంకం. సరదాగా అనేక ప్రాంతాలకు, పట్టణాలకు, ప్రదేశాలకు వెళ్ళి పర్యటించాలి అనే కోరిక ఉంది, కానీ అది నా కళలకు ఆటంకం. బాగా తినాలి, బాగా పడుకోవాలి, బాగా తిరగాలి ఆశ ఉంది, కానీ అది నా కళలకు ఆటంకం. ఏవైతే నా కళలకు ఆటంకంగా, అభ్యంతరంగా మారతాయో వాటిని నేను త్యజించాలి, వదిలిపెట్టేసేయాలి తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను బాగా చదువుకోవాలి, ఉన్నత చదువులు అభ్యసించాలి, ఉన్నత స్థితికి నేను చేరాలి ఆశించేటటువంటి తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉన్నారా? అయితే వినో, నువ్వు నిజంగా ఉన్నతమైన స్థితికి చేరాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, అమ్మ నాన్నకు గర్వకారణంగా జీవించాలి, వారికి సంతోషాన్ని, ఆనందాన్ని పంచిపెట్టాలి అని ఆశిస్తున్నట్లయితే వినో, చెడు స్నేహితులను విడిచిపెట్టేసాయి, అల్లరి చిల్లరుగా తిరిగేటటువంటి వారిని వదిలేసాయి, అల్లరితో కూడిన ఆటపాటలకు స్వస్తి పలుకో, చెడిపోయే నిన్ను చెరిపేసే వారికి దూరంగా ఉండో.